నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 308.76 టీఎంసీలుగా నమోదైంది. 2,16,942 క్యూసెక్కులుగా నమోదు కాగా అవుట్ఫ్లో 2,99,053 క్యూసెక్కులుగా ఉంది. 24 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింతల వద్ద ఇన్ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులుగా నమోదు కాగా అవుట్ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ కు మళ్లీ వరద పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతోంది. నందిగామ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద జోరుతో వాగులు వంకలు పొంగు పొర్లుతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మరొకసారి అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉండబోతుంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఇటు విజయవాడ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్ని అధికారులు ఏ విధమైన అలర్ట్ జారీ చేశారు? డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్? ప్రసన్న, ప్రకాశం బ్యారేజ్కి మరోసారి కూడా వరద ఉధృతి అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న 1.88 లక్షల వరద ఉంటే ఈరోజు 3.88 లక్షల వరద కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇన్ఫ్లో అనేది ఎక్కువ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 24 గంటల్లోనే దాదాపుగా 2 లక్షల క్యూసెక్కుల వరద అనేది పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అవుట్ఫ్లో కూడా 3,94,000 పైగా కూడా అవుట్ఫ్లో అనేది బయటికి అధికారులు గేట్లు మొత్తం కూడా ఎప్పుడైతే రిపేర్కు సంబంధించిన గేట్లు 2 గేట్లు తప్ప మిగిలిన గేట్లన్నీ కూడా ప్రభుత్వ అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. వాటర్ మొత్తాన్ని వచ్చిన వాటర్ అంతా కూడా కిందకి వదిలేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇటు మున్నేరు వాగు కానీ కట్టలేరు వాగు కానీ ఆ వాగులన్నీ కూడా పూర్తిగా కృష్ణానదిలోకి వస్తున్న పరిస్థితుంది. అటు నుంచి కూడా వరద ఉధృతి అనేది పెరుగుతూ ఉంది. ఎగువన అటు ఖమ్మం సైడు తెలంగాణ సైడు పడిన వర్షం కూడా ఇటు వాగుల రూపంలో నుంచి ఇటు కృష్ణానదికి కూడా డైవర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి చూసుకుంటే, ఎందుకంటే కృష్ణా జిల్లా ప్రవాహ ప్రాంతం ఎక్కువగా కూడా ఎన్టీఆర్ జిల్లా అనేది ఆనుకొని వస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న జగ్గైపాటు కానీ వాత్సవాయి మండలం కానీ అలాగే నందిగామ కానీ ఇవన్నీ కూడా అటు నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ వరద నీరు అనేది రోడ్డుపైకి చేరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా ఇటు ఐఎండీ కానీ CEMF కానీ అన్నీ కూడా అంచనాలు వేస్తూ ఉన్నాయి. మరోసారి విజయవాడకు వరద ఉధృతి అనేది వచ్చే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నది. 0.09 టీఎంసీ నీళ్లు బుడమేరు నుంచి కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళ ఏదైతే ఐఎండీ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ నగరానికి 0.37 టీఎంసీలో నీరు వస్తుందంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. ఎందుకంటే ప్రస్తుతం విజయవాడలో కూడా 1.01 టీఎంసీ నీళ్లు ఉన్నట్లు కూడా ఐఎండీ అంచనా వేస్తూ ఉంది. ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే మధ్య బంగాళాఖాతంలో లేచిన అలపీడనం ఏదైతే ఉందో ఆ అలపీడనం ప్రభావంతో కూడా ఇప్పటికే పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు, అట్లాగే మరికొన్ని జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా వచ్చి రెడ్ జోన్లో ఉంటే ఇటు కృష్ణా జిల్లా వచ్చి ఆరెంజ్ జోన్లో ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వ యంత్రాంగం కూడా సర్వంగా సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారం 10 రోజుల నుంచి తీవ్ర వరదల్ని ఇటు యంత్రాంగం ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ముందస్తుగానే ఇప్పటికే బుడమేరుకు సంబంధించి 3 గంటలు ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో ఆ 3 గంటలు కూడా పూర్తిగా పూడ్చివేయడం జరిగింది. మరింత ఉధృతి ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ముందుగానే ఆ కట్టల మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నారు. మరింత ఎత్తుకి ఆ కట్టల్ని ఏర్పాటు చేస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. పూర్తిగా గండ్లు అయితే వరద ఇటు ఏదైతే విజయవాడ నగరానికి రాకుండా ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే వరదకు మరింత పెరిగితే కనుక ఆ పొడమేరు కట్టలు తెగకుండా అలాగే కట్టలపై నుంచి వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా పూర్తిగా కూడా దాన్ని క్లోజ్ చేసుకుంటూ అంటే ఉన్నదానికంటే 2-3 అడుగులు హైటు పెంచుకుంటూ కూడా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే బండు బుట్టవున్నాయో అక్కడి నుంచి మళ్ళీ కట్టలు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు సహాయక శిబిరాలకు ప్రజల్ని తరలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లంక గ్రామంలో ఉన్న ప్రజల్ని అట్లాగే ముప్పు ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని ఏదైతే ఉన్నాయో శిబిరాలకు తరలిస్తూ ఉన్నారు. వారికి అన్ని విధాలుగా ఆహార ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే వైద్యారోగ్య శాఖ ఇటు ముందస్తుగానే ఎందుకంటే సీజనల్ వ్యాధులు రాకుండానే ముందస్తుగానే వాళ్ళకి మెడిసిన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ప్రజలకు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వరదల్లో పూర్తి స్థాయిగా ప్రభుత్వం ఆ వరదలను ఎదుర్కొని ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అలపైన ప్రభావం కూడా ఇటు జిల్లాల మీద పట్టడంతో దానికి కూడా ముందుగానే ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.